110వ కీర్తన 1వ వచనంలో దావీదు ఒక మాట రాసి ఉంచాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నారు? ఆ కూర్చునే వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో శత్రువులు, దావీదు శత్రువులు కావచ్చు, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారి యొక్క శత్రువులు కావచ్చు, వారి యొక్క బలము, వారి యొక్క అధికారము, వారిలో ఉన్నటువంటి ఆ ద్వేషభావము, కుట్ర కుతంత్రములు అన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఈ లోకంలో అధికారాలన్నీ కూడా దేవుడు పొందుకున్నాడు. తిరిగి మరణమును జయించాడు. ఆయన మృత్యుంజయుడై ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళికి మరణము మీద విజయం కలిగించాడు. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే మరణమును జయించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మరణం కావచ్చు, రాజులు కావచ్చు, దావీదు రాజుగా ఉన్నప్పుడు తనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన ఏ విధంగా జయించాడంటే యెహోవా దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, అందుకే ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదం క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగూ చెప్పుచున్నాడు. అంటే ఇది మత్తయి సువార్తలోనే కాదు, చాలా దగ్గరలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నీకు ఆయన దేవుడే కాదు, నీకు ఆయన రాజే కాదు, నీకు ఆయన ప్రభువే కాదు, సమస్తమును జయించినటువంటి నిజదేవుడు, రక్షకుడైన. ఎందుకంటే అది దావీదు తెలుసుకున్నాడు. మత్తయి సువార్తలో మీరు గమనించినట్లయితే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు 1వ అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ వంశావళిలో కూడా దావీదు కూడా ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, చింత అవసరం లేదు, కష్టం అవసరం లేదు. వ్యాధి, రోగము, సమస్యలన్నీ నువ్వు భరించుచున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీకు విజయం ఇచ్చినాడు, అత్యధికమైన విజయం. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావు, దిగులు పడిపోతున్నావు, బాధపడిపోతున్నావు, నీకు అనేకమైనటువంటి శ్రమలు నీ ముందు ఉన్నప్పుడు, నేను ఓడిపోయినటువంటి వ్యక్తిగా మనుషులు నేను చూస్తున్నారేమో, నువ్వు కూడా ఒకవేళ అలాగ అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ అత్యధికమైన విజయం ఇచ్చినాడు ఆయన. కాబట్టి నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయనకి ఇష్టం. లూకా సువార్త 20వ అధ్యాయం 42లో, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా
ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను. కాబట్టి ఆయన రాబోతున్నాడు. ఆయన ఆ కూర్చున్నటువంటి వ్యక్తి దేవుడు యేసురాజు. ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే దేవుడు, నీ విజయములన్నిటిలో ఆయన సహాయము చేసే దేవుడు. అందుకే దావీదు క్రీస్తుని గురించి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది జీవితాలలో యేసుక్రీస్తుని గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వారి జీవితంలో గొప్ప విజయాలు ఉంటాయి. అందుకే చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆ యేసు ప్రభుని గురించి ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుతో మాట్లాడతారు. 41వ వచనంలో ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అంత గొప్ప విషయం. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతనికి కుమారుడగునని వారు అడుగుగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆల్ఫయు ఓమేగయు, ఆయన ఆదియు అంతమునైనాడు, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడు ఆయన. ఆయన మానవాళి కొరకు చనిపోయినటువంటి దేవుడు, తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన పునరుద్ధానుడై లూకాసు సువార్త ఆఖరి అధ్యాయం 50వ వచనంలో బేతనియ వరకు వారిని తీసుకెళ్ళి వారిని ఆశీర్వదించి ఆయన వారి ముందు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. అలాగే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ఆయన ఆరోహణుడైనాడు. దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవదూతలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రభువు ఏ విధంగా మీ దగ్గర నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మరలా మీ కొరకు తిరిగి రాబోతున్నాడు. నిన్ను నన్ను విజయవంతమైనటువంటి స్థితులకి, మరణమును జయించినటువంటి వారముగా మనల్ని కూడా ఆ ప్రభు, మన ప్రభు గొప్ప దేవుడు పరలోక రాజ్యానికి నిన్ను చేర్చుకునే ఆ దేవుడు నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. అందుకే నువ్వు ఆ ప్రభువుని వేడుకోవాలి, యేసుక్రీస్తును నమ్మాలి, నీ హృదయములో ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి. అప్పుడే యుగాయుగములు క్రీస్తుతో కూడా నువ్వు జీవించుటకు నీకు అర్హత సంపాదించుకుంటావు. అది దావీదు సంపాదించుకున్నాడు. ఎందుకంటే గురుడివాడు ఒక మాట అంటాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆగిపోయాడు. అక్కడ నా పితరుడైనటువంటి దావీదుని, నా రాజుని గుర్తు చేసుకుంటున్నాడే ఈ గుడ్డివాడు. దావీదు కుమారుడా ఎందుకన్నాడు? యోసేపు మరియమ్మ కుమారుడా అని అనలేదే. దావీదు కుమారుడా అనగానే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆగిపోయాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి, ఈ దినమందు ఒక్కొక్కరిని మీరు ప్రేమించి నీ రాజ్యములో చేర్చుకుంటూ ప్రభా నైనా నీవు తండ్రి కుడిపార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వ్యక్తివి దేవుడు ప్రభా. అవును తండ్రి, ఈరోజు ప్రభా ఎవరైతే నిన్ను అర్థం చేసుకొని దేవుడిగా, తండ్రిగా, రాజుగా, ప్రభువుగా ప్రభా నాయన ఎవరైతే నిన్ను అర్థం చేసుకొని జీవిస్తారో వారందరికీ మహిమలోకి, వారిని పరలోక రాజ్యములోకి మీరు చేర్చుకుంటారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ పరలోక రాజ్యములోకి మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.